హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి బంధం 12వ భాగాన్ని వినేద్దాం. ధరణి గగన్ నవ్వుకుంటున్నారు. కళ్యాణ్ ఆలోచిస్తున్నాడు. ఇంతలో ధరణి ఫోను రింగ్ అయింది. ధరణి ఫోన్ లిఫ్ట్ చేసింది. ఫోన్ చేసింది సర్వమంగళం. హలో అన్నయ్య, బాగున్నావా అంది ధరణి. బాగున్నాను చెల్లెమ్మ, నువ్వెలా ఉన్నావు? బావగారు బాగున్నారా అని అడిగాడు సర్వమంగళం. మేమందరం బాగున్నాం అన్నయ్య అంది ధరణి. కాసేపు చదువుల గురించి అవి ఇవి మాట్లాడుకున్న తర్వాత, ఇంకా నువ్వు ఫోన్ నెంబర్ మార్చేసావేమో, లేకపోతే నీ ఫోన్లో ఏదైనా సమస్య ఉందో, నీతో మాట్లాడడం అవుతుందో లేదో అనుకుంటూనే ఎందుకైనా మంచిదని ఫోన్ చేశాను. చేయటమే మంచిదైంది, నీతో మాట్లాడగలిగాను అన్నాడు సర్వమంగళం. అదేంటన్నయ్య, అలా ఎందుకు అనుకున్నావు? నెంబర్ ఏదైనా మారిస్తే నీకు చెప్తాను కదా అంది ధరణి. నిజమే అనుకో, కానీ చాలా రోజుల క్రితం నేను ఆదర్శ్ ఎన్నిసార్లు ప్రయత్నించినా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నువ్వు అలా ఎప్పుడు ఉండవు కదా. ఒకవేళ ఆ టైంలో చూసుకోకపోయినా తర్వాత మిస్డ్ కాల్స్ చూసైనా చేస్తావు కదా, అందుకే ఫోన్ పాడై ఉంటుంది అనుకున్నాను. అయ్యో అవునా, ఆ మధ్య బావకి చిన్న యాక్సిడెంట్. ఆ టైంలో నేను ఫోన్కి సరిగా రెస్పాండ్ అవ్వలేదు. బహుశా మీరు అప్పుడే చేసుంటారైతే. సారీ అన్నయ్య అంది ధరణి. ఏమైంది బావగారికి? ఇప్పుడు ఎలా ఉన్నారు? అసలు యాక్సిడెంట్ ఏంటి అని అడిగాడు సర్వమంగళం. కంగారు ఏం లేదన్నయ్య, బావ ఇప్పుడు బాగున్నారు. ఇంకేంటి విషయాలు అంది ధరణి. ఏం లేదురా, మన ఆదర్శ్ గారికి జాబ్ వచ్చింది. ఆ విషయం చెబుదామని ఫోన్ చేశాం అప్పుడు అన్నాడు సర్వమంగళం. అవునా, చాలా సంతోషకరమైన విషయం. కానీ డిగ్రీ సెకండ్ ఇయర్ కదా, అప్పుడు ఏం జాబు అని అడిగింది ధరణి. ఆర్మీలో సెలెక్ట్ అయ్యాడు, ఇంటర్ బేస్ మీద. వాడికి 19 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి కదా అన్నాడు సర్వమంగళం. ఓ అలాగా, ఆదర్శ్ మళ్ళీ కలిస్తే నేను కాంగ్రాట్స్ చెప్పానని చెప్పు అంది ధరణి. ఆ కాంగ్రాట్స్ ఏదో నువ్వే చెప్పు, వాడి నెంబర్ నీకు మెసేజ్ చేస్తాను అంటూ, సరే బావగారిని అడిగానని చెప్పు అని ఫోన్ పెట్టేశాడు సర్వమంగళం. అమ్మయ్య, నీ ఫోన్ మాట్లాడడం అయిందా? వదిన, ఎంత ఆలోచించినా నాకు సమాధానం దొరకలేదు. నువ్వే చెప్పు వదిన, నీకెలా తెలిసింది? నువ్వు స్వప్న మాట్లాడుకున్న మాటలు నేను విన్నానని అని అడిగాడు కళ్యాణ్. పాపం చెప్పేధరణి, లేకపోతే వాడికి రాత్రికి నిద్ర కూడా పట్టేదా లేదు అన్నాడు గగన్ నవ్వుకుంటూ. ధరణి నవ్వి, ఆ స్వప్న స్టైల్కి ఐకాన్ కదా, ఇంతంత స్పెట్స్ పెట్టుకుంది. అందులోంచి కళ్యాణ్ రావటం కూర్చోవటం అంతా కనిపించింది. తర్వాత ఆ స్పెట్స్ని కళ్ళ నుంచి నెత్తికెక్కించుకుంది కిరీటంలాగా. అప్పుడు కూడా అందులో నుంచి సార్ కాస్త కనిపించారు అంది ధరణి. నిజమే వదిన, నేను లోపలికి వస్తున్నప్పుడు తనని చూసి అనుకున్నాను, ఎదురుగా మనిషితో కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా ఆ స్పెట్స్ అంత అవసరమా దీనికి అని. అలా దొరికేశానా నీకు అన్నాడు కళ్యాణ్. అక్కడ మీరు ఏం మాట్లాడుకున్నారో వినేయాలని ఆతృతలో ఇక ముందు వెనక ఏమీ గమనించకుండా అయ్యగారు అడ్డంగా దొరికేశారైతే అన్నాడు గగన్. ఇంతలో ఏదో ఫోన్ రావడంతో గగన్ బయటికి వెళ్ళాడు మాట్లాడుకుంటూ. వదిన, ఒక విషయం చెప్పేశావు, ఇంకో విషయం కూడా చెప్పావా ప్లీజ్ అన్నాడు కళ్యాణ్. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ, ఒకటి నేనే చెప్పేశాను, కనీసం ఆ రెండోదైనా నువ్వు కనిపెట్టు కళ్యాణ్ అంది ధరణి నవ్వుతూ. నీకు 2 డైరీ మిల్కులు కొంటాను, ఆ విషయం ఏంటో చెప్తే అన్నాడు కళ్యాణ్. నీకెందుకు అంత శ్రమ? మా ఆయన్ని అడిగితే 4 కొంటాడు. నాకు ఆఫర్లు ఇవ్వడం మానేసి నీ పని చూసుకో అంది వేలాకలంగా ధరణి. అప్పుడే ఫోన్ మాట్లాడేసి లోపలికి వస్తున్న గగన్తో, బయటికి కనిపించదు కానీ మీ ఆవిడ చాలా మొండి అన్నయ్య అన్నాడు కళ్యాణ్. నాకు ఆ విషయం ఎప్పుడో తెలుసు, నువ్వే కాస్త లేటుగా తెలుసుకున్నావు అన్నాడు గగన్ ధరణి వైపు చూస్తూ. నువ్వు ఎందుకు అలా అంటున్నావో నాకు తెలుసు బావా, నేను నీకు దగ్గర కాలేదనే కదా. నీ కళ్ళల్లో నాపై ప్రేమ నాకు కనిపిస్తుంది, నీ గుండె చప్పుల్లో నేనున్నానని వినిపిస్తుంది, నీ మనసు భాష నాకు అర్థమవుతుంది, నీ ఊపిరి పొరల్లో నా ఉనికి తెలుస్తుంది, నీ ప్రతి శ్వాసలో నాపై ఆశ ప్రతిధ్వనిస్తుంది. కానీ ఇదంతా ఇప్పటికే కాదు, ఎప్పటికీ శాశ్వతం కావాలని నా ఆరాటం, చేరువ చివరిదాకా దూరం కాకూడదని నా ఉబలాటం, నీ కథ స్వప్నాన్ని మరిపించాలని నా ఈ మొండితనం, వర్తమానంలో వయ్యారంగా నీ మనసున చేరి భవిష్యత్తంతా భద్రంగా నీ ప్రేమతో బంధించబడాలనే నా తాపత్రయం. పెళ్ళి ఫార్మాలిటీ కాదు, ప్రయారిటీ. భార్య బాధ్యత కాదు, బంధం. ప్రేమంటే మనుషులం, ఇద్దరుగా ఉన్న ఒకటే ప్రాణమని నువ్వు పూర్తిగా అర్థం చేసుకున్న రోజు క్షణమాగక నేను చేరిపోతాను. తక్షణమే నీ కోగిట్లో కరిగిపోతాను, గువ్వనై నీ ఎదలో ఒదిగిపోతాను. ఆ క్షణం కోసమే నేను ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను. శాశ్వత మార్పు కోసం తాత్కాలిక దూరం తప్పదు మరి అనుకుంది ధరణి మనసులో. ఇంతలో గగన్ ధరణి, కొంచెం టీ పెట్టవా అని అడిగాడు. అదేంటి, ఇప్పుడే కదా కాఫీ తాగావు అంది ధరణి. అయితే టీ తాగకూడదా? నాకు కావాలి పెట్టు అన్నాడు గగన్. సరే అని వంటింట్లోకి నడిచింది ధరణి.
ధరణి టీ పెడుతుంది. వెనక నుంచి ఒక్కసారిగా వాటేసుకున్నాడు గగన్. ఆ హఠాత్ పరిమాణానికి ధరణి ఒక్కసారిగా ఉలిక్కిపడి గగన్ని నెట్టేసి, ఏంటి బావా ఇది అని అడిగింది కాస్త కంగారుగా. నువ్వేగా అన్నావు గదిలో స్నేహితులం, నలుగురి ముందు మనం భార్యాభర్తలమని, అందుకే ఇలా అన్నాడు గగన్. అంటే మాత్రం ఇలా చేస్తావా? అయినా అత్తయ్య చూసుంటే ఎంత అసహ్యంగా ఉండేది అంది ధరణి. చూస్తే చూడని, నాకు అలాంటి భయాలేవీ లేవు. నా పిల్లాన్నేక నేను వాటేసుకుంది. అయినా మొగుడు పిల్లాలన్నాక సరసాలు సరదాలు ఉంటాయిగా, వాళ్ళందరి ముందేగా నువ్వు పిల్లానివి. ఇప్పుడైతేనే మొగుడిగా నాకు ఈ అవకాశం ఉంది మరి అన్నాడు కొంటెగా కళ్ళెగరేస్తూ. చిరుకోపం నటిస్తూ, అవునా సరే నువ్వు చెప్పాక ఇక నేను కాదనేదేముంది అని అంటూ, నువ్వు వెళ్ళి కూర్చో బావా, నేను అందరికీ టీ తీసుకుని వస్తాను అంది కాస్త సిగ్గుపడుతున్నట్లుగా. కొత్త ఉత్సాహంతో సరే అని వెళ్ళి కూర్చున్నాడు గగన్. అందరికీ టీ తీసుకుని వచ్చి తలో కప్పు అందించింది ధరణి. ఏ మాటగా మాట చెప్పుకోవాలమ్మా, నువ్వు టీ పెట్టినట్టు ఇంకెవరూ పెట్టలేరు అన్నాడు రామారావు. ఎంతైనా మీకు మీ మేనకోడలంటేనే ప్రేమ ఎక్కువ. ఇన్నేళ్లలో ఒక్కసారైనా ఎప్పుడైనా నన్ను మెచ్చుకున్నారా అంటూ సరదాగా నొచ్చుకుంది సీతారత్నం. ధరణి ఇవేవి పట్టించుకోకుండా గగన్ ఎప్పుడు టీ తాగుతాడా అన్నట్టు ఎదురు చూస్తుంది. నాన్న అన్నారని కాదు, కానీ ఈరోజు టీ చాలా బాగుంది వదిన, అన్నయ్య పెట్టమన్నాడు అని పెట్టావు కదా, అందుకే ఇంత రుచిగా ఉన్నట్లుంది అన్నాడు కళ్యాణ్. గగన్ నవ్వుకుంటూ టీ తాగాడు. అంతే, ముఖ కవలికలు మారిపోయాయి. ధరణి వైపు చూశాడు. నువ్వు పెట్టమన్నావని యాలకులు కూడా దంచివేశాను. టీ ఎలా ఉంది బావా అని అడిగింది ధరణి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. అడగగానే ప్రేమతో పెట్టావు కదా అందుకే అనుకుంటా, ఎప్పటికంటే రుచిగా ఉంది కళ్యాణ్ అన్నట్టు అని మరోసారి టీ సిప్ చేశాడు గగన్. వెంటనే ధరణి వంటింట్లోకి వెళ్ళి, అదేంటి బావకి ఇవ్వాల్సిన టీ కప్పు ఇక్కడే ఉంచేసి ఉప్పు కలిపిన టీ కదా బావకిచ్చాను, బాగుంది అంటున్నాడేంటి, ఒకవేళ మర్చిపోయి కప్పులు మార్చేశానా అనుకుంటూ అక్కడ గగన్ కోసం పక్కన పెట్టిన టీని రుచి చూసింది ధరణి. ఇందులో చక్కెర కాస్త తక్కువైంది కలుపుకుంటా అని వంటింట్లోకి వచ్చిన గగన్ ధరణిని చూసి, ఏంటి టీ కప్పులు మారిపోయాయేమోనని చూస్తున్నావా అంటూ ధరణి తలపై ఒక మొట్టికాయ వేసి, అల్లరి పిల్ల, నాకు టీలో ఉప్పు కలిపిస్తావా అన్నాడు. అదేంటి బావా, మొగుడు పిల్లాలన్నాక సరసాలు సరదాలు ఉండాలని నువ్వే కదా చెప్పావు, అందుకే ఏదో సరదాగా చేశానలా అంది అమాయకత్వం నటిస్తూ. గగన్ నవ్వుకుంటూ ధరణి చేతిలో ఉన్న టీ కప్పును తీసుకుని తాగబోయాడు. అయ్యో బావా ఆగు, అది నేను ఉప్పు కలిపినా లేక చక్కెర కలిపినానా అని చూడడానికి ఎంగిల్ చేశాను అంది ధరణి. అయితే ఈ టీ ఇంకా టేస్ట్గా ఉంటుంది అని ధరణి వైపు చూసి కన్ను కొట్టి, ముద్దపప్పు అని నవ్వుకుంటూ టీ తాగుతూ వెళ్ళిపోయాడు గగన్. మన మధ్య దూరం నెమ్మదిగా తగ్గిస్తా ధరణి అని మనసులో అనుకుంటూ. ధరణిలో ఏదో తెలియని అనుభూతి, ఎందుకో ఆ క్షణం సంతృప్తిగా అనిపించింది ధరణికి. ఇంతలో ధరణి పవన్ ఫోన్ చేశాడు. మాట్లాడు ఇదిగో అంటూ పిలిచి ధరణికి ఫోన్ అందించాడు గగన్. పవన్తో ఇంకా అమ్మ నాన్నలతో మాట్లాడింది ధరణి. సరే అమ్మ ఇంక ఉంటానని ధరణి అంటుండగా, ధరణి చెప్పడం మర్చిపోయాను, ఇందాక నా స్నేహితురాలతో బంగారం షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ చోవిలోలాకులు చూశాను, చిన్న బుట్టలతో తెలుపు రంగు పొడులతో భలే ముద్దుగా అనిపించాయి, నీకు బాగుంటాయని తీసుకున్నాను. తమ్ముణ్ణి వాట్సాప్లో ఏదో అంటారు కదా, అందులో పెట్టమని చెప్పాను, ఒకసారి చూసి నీకు నచ్చాయో లేదో చెప్పు అని ఫోన్ పెట్టేసింది రోజారాంని. ధరణి వెంటనే తన వాట్సాప్ తెరిచి ఆ బుట్టలను చూసింది. నిజంగానే ధరణికి చాలా నచ్చాయి అవి. వెంటనే బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి అని మెసేజ్ పెట్టి ఫోన్ పెట్టేయబోతున్న ధరణికి సర్వమంగళం నుంచి వచ్చిన మెసేజ్ కనిపించింది. ఆదర్శ్ నెంబర్ ఉంది ఆ సందేశంలో. ఒక 2 నిమిషాల సందిగ్ధం తర్వాత ధరణి ఆదర్శ్కి ఫోన్ చేసింది. ఆదర్శ్ హలో అన్నాడు. హలో ఆదర్శేనా, నేను ధరణి, గుర్తుపట్టావా అని అడిగింది ధరణి. ధరణి అంటే అంటూ ఆ రోజు తన కాలేజీలో పరిచయం చేసుకున్నప్పుడు తన పేరు గురించి చెప్పిన మొత్తం కవితను చెప్పి, మర్చిపోయానా ధరణి నేను అని అడిగాడు ఆదర్శ్. ధరణి ఆశ్చర్యంతో, భలే గుర్తుకుందే నీకు, మర్చిపోయావని కాదు కానీ నా నెంబర్ తెలియదు కదా అందుకని అడిగాను. ఆదర్శ్ నెంబర్ చూడగానే ఐడియా వచ్చింది ధరణి. ఆ రోజు నేను సర్వమంగళం చాలాసార్లు ప్రయత్నించాం నీతో మాట్లాడడానికి. అవును తెలుసు, ఇందాకే అన్నయ్యతో మాట్లాడాను. కంగ్రాట్స్ ఆదర్శ్, జాబ్ వచ్చిందంట కదా. థ్యాంక్ యూ ధరణి. ఇంకేంటి ఆదర్శ్ ఎలా ఉన్నావు? బాగున్నాను ధరణి. నెక్స్ట్ మంత్ ట్రైనింగ్కి వెళ్ళాలి, ఈలోపు ఒకసారి అందరం మనం కలిస్తే బాగున్ను, నీకు వీలవుతుందా అని అడిగాడు. అందరికీ ఫోన్ చేసావా ఆదర్శ్, అందరూ ఏమంటున్నారు? ఇంకా ఎవరితో మాట్లాడలేదు, నేను నీకు మళ్ళీ రేపు ఫోన్ చేస్తాను, ఈలోపు నీకు వీలవుతుందో లేదో ఆలోచించు, నేను కూడా మిగిలిన వారిని కనుక్కుంటాను, వీలైనంత వరకు రావడానికి ప్రయత్నించుతారని అంటాడు ఆదర్శ్.
సరే ఆదర్శ్ ఉంటాను అంటుంది ధరణి. ఆదర్శ్ తన పేరుపై కవిత మొత్తం చెప్పి మర్చిపోయానా అని అడిగిన దాని గురించి ధరణి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏంటి ధరణి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఈసారి టీలో ఏం కలుపుదామా అని అడిగాడు గగన్ నవ్వుతూ. హహహ అదేం లేదు బావా అంటూ ఫోన్లో ఆదర్శ్ కలుద్దామని అడిగిన దాని గురించి గగన్కి చెప్పి వెళ్ళనా బావా అని అడిగింది. ఎన్నిసార్లు చెప్పాను ధరణి నీకు ఇలా అన్నిటికీ నన్ను పర్మిషన్ అడగక్కర్లేదని? ఉద్యోగం వచ్చిన ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుని పిలుస్తున్నాడు. వెళ్తే తను సంతోషిస్తాడు. అలాగే స్నేహితులందరినీ కూడా సరదాగా కలిసినట్టు ఉంటుంది అన్నాడు గగన్. అదంతా గమనిస్తున్న కళ్యాణ్, మా అన్నయ్య ఫ్రెండ్ని కలవడానికి అడగని పర్మిషను నీ ఫ్రెండ్ను కలవడానికి మాత్రం మా అన్నయ్యని అడుగుతున్నావు. నువ్వు చాలా గ్రేట్ వదిన అన్నాడు ఆట పట్టిస్తున్నట్టుగా. ధరణి కాస్త అలిగినట్టుగా మొహం పెట్టి తొందరపడి ఇప్పుడే పొగిడేయకు, నీ ఘనకార్యం చెప్పాక అప్పుడు పొగుడుదో గాని అంది ధరణి. నీ పని చెప్తాలే అన్నట్టుగా. కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు నీకు ఏ విషయం దొరికిందో కానీ నన్ను తెగ ఆడేసుకుంటున్నావు అన్నాడు. ఆ మాత్రం భయం ఉండాలే అంది నవ్వుతూ ధరణి. నాకు అవకాశం వస్తుందిలే అన్నాడు కళ్యాణ్ కూడా నవ్వుతూ. సరిపోయారులేండి ఇద్దరికిద్దరు అంటూ గగన్ కూడా వారితో నవ్వు కలిపాడు. అక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా నవ్వులతో నడుస్తుంది. ముగ్గురు నవ్వులతో బావ మరదల సరసాలు సరదాలతో రోజు ముగిసిపోయింది. మరుసటి రోజు ఆదర్శ్ ధరణికి ఫోన్ చేశాడు. ధరణి నిర్ణయం తెలుసుకుందామని. ధరణి తాను అందరినీ చూసి చాలా రోజులైందని తప్పకుండా వస్తానని ఆదర్శ్కి చెప్పింది. ఆదర్శ్ చాలా సంతోషపడ్డాడు. నిజానికి అప్పటి వరకు ఆదర్శ్ ఎవరికి ఫోన్ చేయలేదు. ఒక్క సర్వమంగళానికి తప్ప. ధరణి వస్తేనే అందరినీ పిలిచి ఈ మీటింగ్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఆదర్శ్ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ధరణిని చూడాలని కలవాలని. వెంటనే ఆదర్శ్ సర్వమంగళానికి ఫోన్ చేసి ధరణి వస్తానని చెప్పిందని, అందరికీ ఫోన్ చేసి ఎక్కువ మందికి ఏ రోజు వీలు పడుతుందో ఆ రోజు కలిసేలా మాట్లాడుకుందాం, ఎప్పుడు ఎక్కడ అనేది అందరం కలిసి డిసైడ్ చేసుకుందాం అని చెప్పాడు. సర్వమంగళం మాత్రం, ఒరే ఆదర్శ్, తనని కలవడం నీకు పర్వాలేదా? తనని చూశాక నువ్వు నార్మల్గా బాధపడకుండా ఉండగలవా? ఒక్కసారి ఆలోచించుకోరా అన్నాడు. ఉండాలి కదరా, తప్పదు, ఉంటాను. అయినా అందరూ ఉంటారు కదరా, పర్వాలేదులే. నిజంగా చాలా థ్యాంక్స్ రా నీకు. నా గురించి ఇంతలా ఆలోచించి నీలాంటి గొప్ప స్నేహితుడు ఉండడం నిజంగా నా అదృష్టంరా అన్నాడు ఆదర్శ్ సర్వమంగళంతో. మొత్తానికి అనుకున్నట్లుగానే ఒక 5 రోజుల తర్వాత వారు కలవాలి అనుకున్న ప్రదేశానికి ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఎవరూ ఒకరిద్దరు తప్ప మిగిలిన వారందరూ ఇంటర్ తర్వాత వేరే వేరే కాలేజీలో జాయిన్ అవ్వడం వలన ఇలా కలవడం అందరికీ ఆనందంగా అనిపించింది. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. ధరణి అప్పుడే వస్తుంది. ధరణిని చూస్తూనే 2-3 అమ్మాయిలు ఎదురెళ్ళి ఆత్మీయంగా కౌకలించుకొని మాట్లాడుతున్నారు. ధరణి రాకతో ధరణి కోసం ఎదురు చూస్తున్న ఆదర్శ్ గుండె వేగం పెరిగింది. ధరణిని చూస్తూ అలా ఉండిపోయాడు. అది గమనించిన సర్వమంగళం ఆదర్శ్ భుజంపై చేతులతో చిన్నగా తడుతున్నాడు. వీరి పక్కనే ఉన్న శంకర్, రేయ్, ఇంకా నువ్వు ఇలా బాధపడడం కరెక్ట్ కాదురా. ఆ రోజు నీ ప్రేమ కోసం మేమందరం తప్పుకున్నాం, కానీ ఇప్పుడు తనకి పెళ్ళైపోయింది. నువ్వు తనని మిస్ అయిపోయావురా. ఇక తనని మర్చిపోవడం బెటర్ అన్నాడు. చాలా ప్రయత్నించాన్రా. నా ప్రేమ స్వార్థంగా మారి తనకు ఇబ్బంది కలిగిస్తుందేమోనని, అందుకైనా తనని మర్చిపోవాలని, కానీ అందులోనూ విఫలమైపోయాన్రా. తనని మరచిపోవాలని నా హృదయాన్ని శిలగా మార్చాను. ఆ శిల కరిగి శిల్పమైంది. ఆ శిల్పానికి ప్రతిరూపం తానే అయింది. ఇక నేను తనని ఎలా మర్చిపోగలను? ఎక్కడో చదివానురా ఇది. అప్పుడు ఈ అక్షరాల్లో అర్థం లేదనిపించింది, కానీ ఇప్పుడు అర్థం ఉందని, ఎంత లోతైన అర్థం ఉందో. కొన్ని పదాల్లోని అర్థాలు, కొన్ని పాటలోని భావాలు అనుభవిస్తున్నప్పుడే బాగా అర్థమవుతాయనుకుంటాన్రా అన్నాడు ఆదర్శ్ శంకర్ను ఉద్దేశించి. ధరణి వారి దగ్గరికి వస్తూ ఉండడంతో ఒక 2 అడుగులు ధరణి వైపుగా వేసి, ఎలా ఉన్నావు ధరణి, బావగారు రాలేదా అంటూ పలకరించాడు సర్వమంగళం. లేదన్నయ్య, రమ్మని చెప్పాను. మీ స్నేహితులందరూ కలుసుకుంటున్నారు కదా, మధ్యలో నేనెందుకు? నేను వస్తే వారందరూ ఇదివరకులా నీతో కలిసిపోలేరు. అయినా నాకు కూడా బోర్గా ఉంటుంది అని తప్పించుకున్నారన్నయ్య. ఇంతకీ నువ్వెలా ఉన్నావు అని అడుగుతూనే ఆదర్శ్, శంకర్ బాగున్నారా అంటూ వారిని కూడా పలకరించింది ధరణి. నవ్వుతూ తలోపుతోనే బాగున్నాం అన్నట్టుగా బదిలిచ్చారు వారిద్దరూ. ఇంకా అందరి పలకరింపులు అయిపోయాయి. అందరూ కూర్చుని ఎవరి విషయాలు వారు చెప్తూ అవి ఇవి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో గగన్ నుంచి ధరణికి ఫోన్ వస్తే మాట్లాడి వచ్చింది. అది చూసి ఒక స్నేహితురాలు, ఏంటే ధరణి, ఇప్పుడే వచ్చావు? అప్పుడే మా అన్నయ్య నుంచి ఫోనా? మరీ అంతలా కొంగు కట్టేసుకున్నావా మా అన్నయ్యని అంటూ నవ్వింది. ఒసై ఆపవే, క్షేమంగా చేరిపోయావా? అందరూ వచ్చారా, కలిసావా అని కనుక్కోవడానికి చేశారు అంది ధరణి.
బాగానే కవర్ చేసింది. అయినా ఇది కవితలు బాగా రాస్తుంది కదా, ఆ కవితలకే పడిపోయింటారు గగన్ గారు అంది మరో స్నేహితురాలు. అబ్బా ఆపుతారా లేదా అంటూ చిరుకోపం ప్రదర్శించింది ధరణి. అవును ధరణి, నిజంగానే కవితలు భలే చెప్పేదానివి నువ్వు అంటూ అప్పటి కాలేజీ విషయాలు, చేసిన అల్లర్లు, ఉపాధ్యాయులను గుర్తు చేసుకుంటూ ఒక్కొక్కటిగా అన్నిటినీ నెమరు వేసుకుంటూ ప్రస్తుత కాలేజీ విషయాలను, స్నేహితుల గురించి కూడా ప్రస్తావించుకున్నారు. రాలేకపోయిన ఒకరిద్దరు స్నేహితులతో ఫోన్ చేసి అందరూ మాట్లాడారు. ఇంతలో ఒక స్నేహితుడు, ఒరే ఆదర్శ్, నీ పాట విని చాలా రోజులైందిరా, ఒక పాట పాడరా అని అడిగాడు. ఇప్పుడేం పాటలరా, సరదా మాట్లాడుకోవడం మానేసి అన్నాడు ఆదర్శ్. లేదు ఆదర్శ్, పాడాల్సిందే అంటూ అందరూ అడగడంతో ఇక ఆదర్శ్ కాదనలేకపోయాడు. నిన్ను కోరి సినిమాలోని అడిగా అనే పాటను పాడాడు అనటం కంటే ఆ పాట పాడుతున్నంతసేపు తనని తాను మర్చిపోయాడు అనడం సరిపోతుందేమో. అక్కడ ఉన్న చాలామందికి అర్థమైంది ఆ పాట ఎందుకు పాడాడని. పాట పాడిన తర్వాత ఆదర్శ్ కళ్ళల్లో చేరిన కన్నీటి పొరని ధరణి గమనించకపోలేదు. కాసేపు అంతా నిశ్శబ్దం అయిపోయారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.